మరి మీదైన శైలిలో కనీసం మీరు రాజకీయాలు చేసుకుంటూ పోవచ్చు కదా, ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు? దూరంగా లేదు కదా. అంటే క్రియాశీలక రాజకీయాలు అంటే ఇటీవల జరిగిన కార్యక్రమాలు అయితే మీ పార్టీ కార్యక్రమాలకైతే కొద్దిగా అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు, కొద్దిగా దూరంగా ఉంటున్నారు. ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ అక్కడ లోకల్లో కానీ ఏదైనా ప్రోగ్రామ్స్లో కానీ నేను చేసుకుంటున్నా. ఇప్పుడు సార్ రాజకీయాలు ఎట్లా అయిపోయినాయి మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు రాజకీయాల్లో చాలా కాస్ట్లీ అయిపోయినాయి సార్. ఇప్పుడు మొదలు లెక్క లేవు రాజకీయాలు. 60,000 మండల ప్రెసిడెంట్ అయినా ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టినా కామాడ. ఇలా పరిస్థితులు రోజు రోజు మారిపోతూ ఉన్నాయి కదా. ఒక్క గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ కావాలంటే 2 కోట్లు ఖర్చు పెడుతున్నారండి. ఇప్పుడు నందీష్ గౌడ్ గారు కాస్ట్లీ కాదంటారా? అన్ని డబ్బులు ఏడికెళ్ళేస్తాం సార్. అన్ని డబ్బులు అదేందండి పెద్ద వ్యాపారవేత్త. 2 సంవత్సరాలు నీకు ఎలక్షన్, 2 సంవత్సరాలు నేను ఎంత ఇప్పుడు మా గుట్టిగా ఇంటికాడ కూర్చుంటే ఆ గుడి చందా ఈ గుడి చందా అంటేనే మాకు నెలకు 40,000 50,000 లక్ష రూపాయలు పోతుంది. ఇక్కడ చూస్తే మంచి వ్యాపారవేత్త, ఏపీలో చూస్తే వాళ్ళ వియంకులు, ఒక ఆయన డిప్యూటీ సీఎం, ఒక ఆయన మాజీ మంత్రి. సార్ కూర్చొని తింటే గుట్టలు కూడా ఉండే సార్. కూర్చొని ఎక్కడ తింటున్నారు? మీ అబ్బాయిలు ఇద్దరు వ్యాపారాలు చేస్తున్నారు, బాగా రాణిస్తున్నారు. 5 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా 2 ఏళ్ళు ఉంది టైము. ఎంత ఫీడ్ చేయగలుగుతాం? ఇప్పుడు మాకు ఎలక్షన్ బయటికి వెళ్ళాలంటే డబ్బు లేకపోతే గెలవలేమంటారా? డబ్బు కూడా ఒక ఫ్యాక్ట్. అది కూడా డబ్బే ఎలక్షన్ గెలిపిస్తుందని కాదు. పేరు కావాలి, మన పర్సనాలిటీ కావాలి. పర్సనాలిటీ బాగానే ఉన్నారు, దాని మంచిగా ఉంటాం సార్. ఇప్పటికి జిమ్ చేస్తాం, అవన్నీ ఉంటాయి. జిమ్ చేస్తారా? 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్? లేదు ఫ్యామిలీ ప్యాక్ లేదు, 6 ప్యాక్ లేదు. ఓన్లీ హెల్త్ కాపాడుకుంటున్నాము. బికాజ్ ఇప్పుడు 53 ఏళ్ళు వచ్చినాయి నాకు. డైలీ జిమ్ వెళ్తారా? ఇంట్లోనే ఉంది జిమ్ నాకు. ఒక సపరేట్ రూమ్ పెట్టారు అనమాట. జిమ్ ఉంది. ఏం చేస్తారు జిమ్ లో మీరు? జిమ్ నేను బాబు చిన్నోడు తెచ్చి డంబుల్స్ ఉంటాయి, ట్రెడ్మిల్ ఉంది, సైక్లింగ్ ఉంది. ఎక్కువ సైక్లింగ్ ట్రెడ్మిల్ చేస్తాను. 6 కిలోమీటర్స్ నడుస్తాను రోజు. డైలీ 1 అవర్ 5 to 6 కిలోమీటర్స్ నడుస్తాను. హెల్త్ కూడా అవసరం. ఇప్పుడు రాజకీయాల్లో ఏం లేకున్నా సరే ఆరోగ్యం మంచిగా ఉండాలంటే అంతే కదా. గుర్తు మంచిగా ఉండాలి, హెల్త్ మంచిగా ఉండాలి, మనసు మంచిగా ఉండవద్దా? మనసు కూడా మంచిగా ఉండాలి. మనసు బాగుండాలి, వాయిస్ బాగుండాలి, ఫిట్నెస్ బాగుండాలి. అవి ఉంటేనే సక్సెస్ కాగలుగుతాం పాలిటిక్స్ లో. అట్లా ఆ విధంగా జరిగింది సార్. అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. అందరు కలుపుకొని నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరు సొత్తు కాదండి. ఇది కల్పవృక్షం. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఆ చెట్టు కింద ఎంతో మందిని తయారు చేసింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు కదా, ఈసారి అయ్యేది నేనే సీఎం అయ్యేంత వరకు గడ్డం తీయను, జుట్టు తీయనని. గడ్డం పెంచుతున్నారు, జుట్టు పెంచుతున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ కారంటారా? ఆయన కష్టపడుతున్నాడు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, ఆయన నిజంగా ఆయన సిన్సియర్ కాంగ్రెస్ వర్కర్ అండి. ఆయన దాంట్లో సందేహం లేదు. ఆయన సహకరించాలి కదా. ఇప్పుడు సార్ అంత సిన్సియర్ అయినప్పుడు ఆ రోజు ఆయన మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరు లేరు, అనారోగ్యం కారణం వెళ్ళిపోయారు. తర్వాత ఆయన కలిపి ఎక్స్ప్లెయిన్ చేశారా? ఫోన్లో మాట్లాడాను, పోయి ఇంటికి పోయి కలిసాను నేను. ఆయన ఏమన్నారు? ఆయన అదే కలిసాను, చెప్పిన ఎక్స్ప్లెనేషన్. కానీ ఏం చేస్తాము, ఆమె సునీతారెడ్డి గారు నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ ఈయన పని చేయలేడు, అది చేయలేడు, ఇది చేయలేడు. నాకు అవసరం లేదు కదా. ఇప్పుడు అందరం కలిస్తేనే పార్టీ వస్తుంది తప్ప చిన్న చిన్న వాళ్ళను కాన్స్టిట్యున్సీలో మా కార్యక్రమం నేను తయారు చేసిన వాళ్ళను వాళ్ళని పిలిచి నువ్వు ఎంకరేజ్ చేస్తుంటే దానివల్ల ఏం లాభం జరుగుతుంది పార్టీకి? సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మీ పరిస్థితి ఏమిటంటారు? నేను పార్టీలో ఉన్నా కదా. అంటే ఎలా ఉందంటారు? మీకు మీ ట్రీట్మెంట్ ఎలా ఉందంటారు? మీకు ఇచ్చే ట్రీట్మెంట్ నేను మంచిగా